శుభోదయం. ఈరోజు మనము 7వ తరగతి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం అతిథి మర్యాద అనేటటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ అతిథి మర్యాద అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఉషశ్రీ బిరుదుగా కలిగినటువంటి పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు రాశారు. ఈయన మార్చి 16, 1928 తేదీన జన్మించి సెప్టెంబర్ 7, 1990లో కాలం చెందారు. ఈయన యొక్క జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. రచనలు రామాయణ భారత భాగవతాలను వచనంలో రాశారు. అనేక ప్రవచనాలు కూడా ఈయన చేశారు. ఈ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు రాసినటువంటి అతిథి మర్యాద అనేటటువంటి ఈ పాఠం మూలం ఆంధ్ర మహాభారతంలో నుంచి తీసుకున్నటువంటి ఒక చిన్న అంశం. ఏంటి ఈ అతిథి మర్యాద? ఎవరు అతిథులుగా వచ్చారు, వాళ్ళని వీరు గౌరవించారా లేదా అనేటటువంటిది ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ఈ అతిథి మర్యాదకు సంబంధించినటువంటి మర్యాదలు అనేటటువంటిది ఎవరికి జరిగాయి, కారణము భారతంలో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే పాఠంలోకి ప్రవేశించాలి. పాఠంలోకి ప్రవేశించే ముందు మొట్టమొదటిసారిగా కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం అంతా జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్ను మూశారు. 18 అక్షౌహిణుల సేన ఉన్న కురుక్షేత్రంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి మిగిలారన్నమాట. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం యుద్ధం జరిగింది. కురువంశాలకు మధ్య జరిగినటువంటి కురుక్షేత్రం అక్కడ జరిగింది. మొత్తం ఆ యొక్క వంశాలకు చెందినటువంటి ఆ యుద్ధములో అతిరథులు, గొప్పవాళ్ళు, మహారథులు, ఇంకా మించినటువంటి వాళ్ళు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, అతిరథ మహారథ అంటామన్నమాట. ఒకరిని మించి ఒకరు, కఠినోత్తర ఉత్తరతమములు అని చెప్పినట్టు విధంగా ఒకరిని మించి ఒకరు పాల్గొన్నారు. ఎంతోమంది కన్ను మూశారు. మొత్తము 18 అక్షౌహిణుల సమూహం ఉందన్నమాట. యుద్ధంలో పాల్గొన్నారు. అంటే ఒక అక్షౌహిణి అంటే ఎంత అంటే 21,870 రథాలు ఒక అక్షౌహిణి అంటే, 21,870 ఏనుగులు, 65,160 గుర్రాలు, 1,09,350 సైనికులు ఉన్నటువంటి ఒక విభాగాన్ని అక్షౌహిణి అంటాం. అటువంటి అక్షౌహిణులు ఎన్ని అంటే దాదాపు 18 అక్షౌహిణులు అన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది అన్నమాట. ఈ అక్షౌహిణుల్లో పాల్గొని అందరూ కూడా దాదాపు చనిపోయారు. అందులో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య అనేటటువంటి వాళ్ళే మిగిలారు కురుపక్షంలో. అంటే కౌరవుల పక్షాన ఉండేటటువంటిది కురుపక్షం. ఇక పాండవుల పట్ల 5 అంటే పాండవులు 5, తర్వాత కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ఈ కృష్ణుడు, సాత్యకి అంటే కృష్ణుడి యొక్క భక్తుడు, అర్జునుడి యొక్క మిత్రుడు అనమాట ఈ సాత్యకి. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అబ్బశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలకు చేరాడనమాట. ధర్మరాజుకు యుద్ధమంతా అయిపోయింది. కౌరవులందరూ ఓడిపోయారు, చనిపోయారు. ధర్మరాజు మిగిలాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం చేశారు. అంపశయ్య అంటే ముల్లులు అన్నమాట, బాణపు విల్లులు. ఆ విల్లుల మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడు అంటే ఆయన తాత వీళ్ళందరికీ పాండవులకు అన్ని విషయాలు, ధర్మ విషయాలన్నీ చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని, తర్వాత 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. అలా ప్రవేశించగానే యోగ మార్గాన ఆయన అనంతలోకాలకు చేరిపోయాడనమాట. జరిగిన సంగ్రామంలో అంటే ఆ జరిగినటువంటి యుద్ధములో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుకు వికలం చేస్తూనే ఉంది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు. అయ్యో, చాలామంది బంధువులందరూ చనిపోయారే, ఏమి నా పరిస్థితి అని చెప్పి ఈయన చాలా బాధపడ్డాడు. అందరూ కూడా బాధపడ్డారు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు అశ్వమేధ యాగం చేయమని చెప్పి విద్వాంసులు సలహా ఇచ్చారనమాట. ఏం యాగం చేయమన్నారు? అశ్వమేధ యాగం చేయమన్నారు. ఏంటి అశ్వమేధ యాగం అంటే ఒక విధమైనటువంటి యజ్ఞం. పాపం పోవడం కోసం రాజులు దీన్ని చేస్తారు. గుర్రం నుదుటున పట్టం కట్టి దాన్ని వదిలేస్తారు. దీన్ని ఎవరైనా అడ్డుకుంటే రాజు వచ్చి యుద్ధం చేస్తాడు, లేదా ఆ గుర్రం తిరిగిన భూమి అంతా రాజుదే అవుతుందని చెప్పి అర్థం అన్నమాట. అటువంటి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి కూడా వచ్చారు.
జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వచ్చారు. ఏదన్నా యాగం మనం మామూలుగా ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటేనే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వస్తారు. ఎవరన్నా ఒక ప్రజానాయకుడు కానీ కొద్దిగా ఎవరన్నా బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి వస్తున్నాడంటే అందరూ వస్తారు. అలాంటిది ఆ కాలంలో ధర్మరాజు యాగం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెల్లో ఉండేటువంటి జనాలందరూ యాగం చూడడానికి లక్షల మంది పైన వచ్చారంట. చూడవచ్చిన వారందరికీ ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కూడా వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. వచ్చిన వాళ్ళందరూ ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువ అని లేకుండా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఏం చేశాడు? అన్నదానం, అన్నాన్ని పెట్టించాడు, వస్త్రాలు ఇచ్చాడు. యోగ్యులైనటువంటి వారికి సువర్ణమణి రత్నదానాలు చేశాడు. యోగ్యులైతే అంటే ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వాళ్లకు సువర్ణము అంటే బంగారము, మణి రత్నాలన్నింటినీ కూడా దానం చేశాడు. అక్కడికి వచ్చిన వారితో సంతృప్తి చెందకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. ఆ విధంగా ఎంతమంది కొన్ని లక్షల మంది వచ్చినా ఆ లక్షల మంది అందరికీ కూడా ధర్మరాజు ఇవ్వాల్సినటువంటి ఇచ్చాడు, అన్నదానాన్ని కూడా జరిపించాడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగాన్ని చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును అభినందించారు. చాలా చక్కగా చేశావని చెప్పి ఆకాశంలో నుంచి పూలవానను కురిపించారన్నమాట. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది. ఇలా యాగం జరిగిందని చెప్పి అందరూ ఆనందంతో ఉండగా ఒక ముంగీస వచ్చింది. వారందరూ ఈ యాగశాలలో ముంగీస ఎలా వచ్చిందా అనే ఆశ్చర్యంలో చూస్తూ ఉన్నారు. యాగం జరిగేటటువంటి ప్రదేశంలో ఈ ముంగీస ఎలా వచ్చింది? అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ ఇలా అంటుంది, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అడిగిందనమాట వాళ్ళందరినీ. అందరూ తెల్లబోయారు. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులు ఇనుతూ ఉంది, రెండో భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగీస ఎలా ఉందంటే తన యొక్క శరీరాన్ని రెండుగా విభజించామనుకోండి, ఒక శరీరం మొత్తం బంగారు కాంతితో ఉంది, ఇంకొక శరీరం మొత్తం కూడా మామూలు సాధారణంగానే ఉంది. సక్తుప్రస్తుడు ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది ఆ ముంగీస మాట్లాడుతూ. ఎవరి సక్తుపత్రుడు తెలుసుకుందాం. అందరూ తెల్లపోయారు దాన్ని చూస్తూ, అందరూ తెల్లమొహం పెట్టారు. ఇదేందిబ్బా ఇంత పెద్ద యాగాన్ని ధర్మరాజు జరిపిస్తూ ఉంటే సక్తుప్రస్తుడు గురించి చెప్తుంది అని. ఎవరా మహనీయుడు, ఏమిటా కథ అన్నారు ఆ యాగశాలలో ఉన్న వాళ్ళందరూ. అలా అడగ్గా అప్పుడు ఆ ముంగీస ఈ విధంగా చెప్తుంది, సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. అందరూ బాగా వినండి అని చెప్పింది. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తుప్రస్తుడనే పేరు గల గృహ యజమానుడు ఉండేవాడు. సక్తుప్రస్తుడు అనేటటువంటి ఒక అతను ఒక ఇంటి యజమాని ఉండేటటువంటి ఆయనకు ఒకే కుమారుడు. ఆ అబ్బాయికి కూడా వివాహమైంది. అంటే అతను తన కొడుకు వివాహమైంది కాబట్టి కోడలు మరియు అతని యొక్క భార్య, వీళ్ళు నలుగురు కూడా సర్వభూత కోటిని దయతో చూస్తూ, సర్వ అంటే సమస్త, భూత కోటిని అంటే భూత అంటే ఇక్కడ సర్వభూత అంటే అన్ని ప్రాణాలు ఉండేటటువంటి జంతువులన్నింటినీ, జీవజాలాన్ని, జంతుజాలాన్ని అంతటిని కూడా ఒకే దయతో చూస్తూ కామ క్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కోపాన్ని విడిచి, కామాన్ని విడిచి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులని, ఆ సక్తిప్రస్తుని కొడుకు కోడలు సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడిపేవాళ్ళు అన్నమాట వాళ్ళు. అలా పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితాన్ని సాగించే ఆహారం తీసుకునేవారు. పరబ్రహ్మ అంటే ఆ యొక్క భగవంతుని మీద దృష్టినంతా నిలిపి వాళ్ళు ఆ యొక్క జీవితం మొత్తం కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానానికే అంకితం ఇచ్చేశారు. అలా ఉండగా ఒకరోజు ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటి అంటే వారు తమ పరిసర ప్రాంతంలో చేలలో తిరిగి అక్కడక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, ఎముకలు బయటపడుతున్నాయి, డొక్కలు మాడి ఉన్నాయి. వీళ్ళు భగవంతుని మీద దృష్టితో ఏం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు ఆయన దృష్టితో నుండి దొరికిన దాంతో తింటా ఉన్నారు. అలా ఒకరోజు ఒక తోటలోకి వెళ్ళి ధాన్యపు గింజలు అంటే వరి గింజలు అనమాట. ఇప్పుడు మనం వరిని పండించిన తర్వాత ఏం చేస్తాము? మిల్లుకు వేస్తాం, రైస్ మిల్ అంటాం కదా. ఆ మిల్లుకు వేసి ఆ పొట్టును ఒక పక్క చేసి, బియ్యాన్ని ఒక పక్క చేసి, తర్వాత పాలిష్ ఆడించి ఇలా మనకి ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఆ వడ్ల గింజలను తీసుకొని వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే రోటిలో వేసి దంచేవాళ్ళు. దంచినప్పుడు ఏమవుతుందిరా అంటే బియ్యము నలగకుండా, బియ్యపు గింజ నలగకుండా దంచి ఆ పొట్టును తీసి తర్వాత వండుకొని తినేటటువంటి వాళ్ళు. అంత శ్రమ ఉండేది. అలా కొన్ని గింజలు వేరుకొని నలుగురు కొంచెం తీసుకొని తింటూ ఉండగా ఒక ముసలాయన ఆకలితో అక్కడికి వచ్చాడు. ఆయన డొక్కలు అంటే ఆయన యొక్క కడుపు వెనక్కి వెళ్ళిపోయి ఉంది. ఆయన్ను ఆదరంగా తీసుకొని ఆయన ఆకలి ఆకలి అంటూ నీరసంగా వచ్చి వాళ్ళు తినే టయానికి కరెక్ట్ తింటున్నారు అనగా అప్పుడు వచ్చి అడిగాడు ఆకలి ఆకలి అని.
ఆయన్ను ఆదరంగా తీసుకువచ్చి తన పక్క కూర్చోపెట్టుకుని, అయ్యా తమరు కుశలమే కదా, అంటే మీరు బాగున్నారు కదా అని అడుగుతూ, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి, అంటే మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మేము ఇచ్చేటటువంటి సత్కారాన్ని మీరు గ్రహించండి అని చెప్పాడు. ఏ ప్రాణికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టుకోకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో పండిన ఆహారం ఇది. మేము ఎవ్వరిని ఆశించలేదు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఎవ్వరికి కీడు చేయలేదు, ఒకరికి నష్టము చేయలేదు, అలానే మేము దొంగతనము చేయలేదు. కష్టపడి వీళ్ళు ఆ ఏరి తెచ్చుకున్నటువంటి ధాన్యపు గింజలు ఇవి అని చెప్పి వాళ్లకు వండిన ఆహారం ఇది అని చెప్పాడు. దీనితో మీ ఆకలి బాధను నివారించుకోండి, ఇది తాగి కొంచెం మీ ఆకలి బాధను పోగొట్టుకోండి అని ఆ సత్తుప్రతుని యొక్క కుటుంబం ఆ ముసలతనికి చెప్పిందనమాట. ఆ గృహ యజమానుడు తన భాగాన్ని ఇచ్చేశాడు, ఇదిగోండి నా భాగం తీసుకోండి అని. అది ఆరగించి తనకి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు ఆ అతిథి. ఒక భాగాన్ని తినేసి నాకు ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పాడంట. ఆ మాట వింటూనే ఆ సత్తుప్రస్తుడి భార్య కూడా ఆ ఉన్నటువంటి ఆ కొంచెము ఆ గంజిని కూడా ఏం చేసింది, తన భాగాన్ని కూడా ఇచ్చేసింది. ఇంకా ఆ వృద్ధుడి ఆకలి బాధ తీరలేదని తెలిసి కోడలు మరియు కొడుకు వాళ్ళ ఆహారాన్ని కూడా ఇచ్చేశారు. అంతా తినేశాడు ఆయన, అంతా ఆరగించాడంటే తినేశాడు. అప్పటికే ఆయన కడుపు నిండింది. అంటే వీళ్ళు నలుగురు పంచుకున్నటువంటి దాన్ని ఈయన ఒకడే ఆకలితో తినేశాడు. అప్పుడు ఆయన ఆనందంతో, నాయన మీ అతిథి సత్కారం అన్నదారం నాకు తృప్తి కలిగించాయి. అతిథి అంటే తిథి, వార, నక్షత్ర, కరణాలు అనేటివి చూసుకోకుండా ఇంటికి వచ్చేటటువంటి అతన్ని అతిథి అంటాం. మనకు చెప్పిరారనమాట చుట్టాలు. కాబట్టి ఏ తిథిలో వస్తారో తెలియదు, ఏ వారంలో వస్తారో తెలియదు, ఏ నక్షత్రాల్లో వస్తారో తెలియదు, ఏ కరణంలో సమయం చూసి వస్తారో లేదో తెలియదు. కాబట్టి వాళ్ళని మనం అతిథి అని చెప్పుకోవడం పరిపాటి అన్నమాట. కాబట్టి నాకు చాలా సంతృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని మీ వాళ్ళంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధికి సర్వలోకాలు మెచ్చుకుంటాయి. వీళ్ళు తినేదానికి ఆ గింజలు ఏరుకొని తిన్నారు, ఆకలితో ముందే ఉన్నారు. కానీ ఈయన వచ్చాడు కాబట్టి అతిథిని గౌరవించాలని చెప్పి వీళ్ళు నలుగురు గౌరవించారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు తినకుండా నాకు పెట్టారు కాబట్టి మీరు పుణ్యాన్ని సంపాదించారు అని చెప్పాడు. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడగడతాడు. ఆకలితో ఉండేటటువంటి వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారంట. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు. ఏం దారుణాలు చేస్తాడు ఏమి అంటే, ఆకలి అనేటటువంటిది ఎంత పనైనా చేపిస్తుంది అనమాట. మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుంది, ఎంతటి మూర్ఖుడినైనా చేస్తుంది, లేదా ఎంతటి గొప్పవాడినైనా చేస్తుంది. ఎలా గొప్పవాడిని ఎలా మూర్ఖుడిని చేస్తుంది అంటే, ఆకలికి తట్టుకోలేక ఒకరి దగ్గర డబ్బు ఉంటే దొంగతనానికి అలవాటు పడ్డాడంటే వాడు మూర్ఖుడయ్యి, దౌర్భాగ్యుడయ్యి, చరిత్రహీనుడవుతాడు. ఆకలి యొక్క విలువను తెలుసుకున్నప్పుడు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎలాగైనా సరే ఎదగాలి, నిలబడాలి అని చెప్పి గొప్పవాడు కూడా అవుతాడు. కాబట్టి ఆకలి ఏ పనైనా చేస్తుంది. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంతో గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. ఇటువంటి సమయంలో మీరు మీ దానబుద్ధి, దానము అంటే ఎవరన్నా మన దగ్గరికి యాచించి అంటే మనం అడిగారు అంటే మనం పెట్టడాన్ని దానము అంటామన్నమాట. కాబట్టి దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె గలవారే ఆశకు దూరం అవుతారు. అంటే ఎవరికైతే దయ ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆశకు దూరం అవుతారు. ఈ రెండు మీకు దివ్య లోకాలు లభిస్తాయి. సరే, ఎలా దయగల గుండెవారే ఆశకు దూరం అవుతారు అంటే, ప్రతీదీ కావాలి అనుకోరనమాట. జాలి, కరుణ, దయ అనేటటువంటిది ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఎక్కువ ఆశల్ని, కోరికలు పెట్టుకోరనమాట. ఎందుకంటే మానవత్వము అనేటటువంటిది ఒకానొకటి వీళ్ళ మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎవరన్నా వస్తే మనం సహాయం చేయాలి అని అనుకుంటాడు తప్ప వాని దగ్గర ఉండేది తీసుకోవాలి అని అనుకోడు. తీసుకోవాలి అనుకుంటే అది ఆశ అవుతుంది. ఈయనకు ఆశ లేదు, దూరం అవుతున్నాడు. ఎందుకు? ఇతను ఇస్తున్నాడు కాబట్టే దయగల గుండెగల వారే ఎప్పుడు కూడా ఆశకు దూరం అవుతారు. మీకు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. అంటే దివ్యలోకాలు అంటే పుణ్యలోకాలు లభిస్తాయి. మరి పుణ్యలోకము, పాపలోకము అంటూ ఏం లేదు. స్వర్గము, నరకము అంటున్నాం కదా మనము, అవి అన్నమాట. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం అంటే ఏ దానము కంటే గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగానే దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. దాదాపు ఎన్నో దానాలు ఉన్నాయి. సప్తదానాలు అని కొందరు అంటారు, దశదానాలు అని చెప్తారు, షోడశ మహాదానాలు అని చెప్పి గొప్ప గొప్ప రాజులు చేస్తారు. 16 దానాలు చేస్తారన్నమాట. అవి షోడశ మహాదానాలు అంటే హరిశ్చంద్రుడు అంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి దానాలు 16 దానాలు.
అటువంటి దానాల్లో కల్లా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక అన్నదానం. కొందరు కన్యాదానం అంటారు, కొందరు విద్యాదానం అంటారు. అవి కాదు అన్నదానం అనేది. ఎందుకు అన్నదానానికి అంత ప్రత్యేకత ఉంది అంటే కనుక, ఎవరైనా సరే ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు 1 లక్ష రూపాయలు ఇస్తా తీరదు, సార్ నాకు ఇంకో 1 లక్ష కావాలా, 2 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఎంతైనా తీసుకుంటారు. అదే బట్టలు కొనిస్తే కొత్త ఫ్యాషన్ వచ్చింది, ఇంకో బట్టలు కావాలని చెప్పి తీసుకుంటారు. ఇల్లు ఇస్తే ఈ ఇల్లు కాదు, ఇంకా విశాలంగా ఉండాలి. పొలం ఇస్తే ఈ పొలం సరిపోలా, బాగా సమృద్ధిగా ఉండే పొలం కావాలా. కారు ఇస్తే ఈ కారు వద్దు, ఇంకా విలాసవంతమైనటువంటి కారు. ఏది ఇచ్చినా, కన్యల్ని ఇస్తే ఈ కన్య వద్దు, నాకు ఇంకా బాగా అందమైనటువంటి భార్య కావాలి. అలా ప్రతి ఒక్కరు పోతారు. కానీ అన్నం విషయానికి వస్తే తన కడుపు ఎంతవరకు పడుతుందో అంతవరకే తిని, ఇంక ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఇక నాకు వద్దు చాలు అంటాడు. కాబట్టే అన్నదానం అనేది అంత గొప్ప ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకసారి కడుపు నిండిందంటే నువ్వు పంచభక్ష ప్రమాణాలు ఎన్నైనా తెచ్చిపెట్టు, వాడు తినడు. కాబట్టి అన్నదానానికి అంత గొప్ప. మిగతా ఏ దానాలైనా చూసుకోండి, ఎంతైనా ఇస్తానే ఉంటాడు. ఒకవేళ విద్యాదానం అంటావా, సార్ ఈ విషయం చెప్పినావు బాగుంది సార్, నాకు ఇంకో విషయం కూడా చెప్పండి, నేను నేర్చుకుంటా అంటే అక్కడ ఉత్సుకత పెరుగుతుంది అనమాట. తెలుసుకోవాలనేటువంటి కోరిక, జిజ్ఞాస పెరుగుతుంది. అన్ని దానాలకు ఈ దానానికి ఉండేటటువంటి ఒక గొప్ప గుణం ఏంట్రా అంటే, ఈ దానముతో చాలు అనేటటువంటి ఒక మాట నోటిలో నుంచి, మనసులో నుంచి వస్తుంది. మిగతా దానాల్లో చాలదు అనేటటువంటి ఒక మాట బయటికి వస్తుంది అనమాట. అందుకే అన్నదానం అనేటటువంటిది ఒక గొప్పది. అలా చెప్తూ ఉండగానే విమానం, దేవతలు సంచరించేటటువంటి ఒక విమానం వచ్చింది. వాళ్ళందరూ 4 ఆ విమానంలో కూర్చొని వెళ్ళిపోయారు. ఇదంతా వింటూ చూసిన వాళ్ళందరూ కూడా అనంతరం ఆ ప్రాంతంలో అలా వాళ్ళు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. అతిథి పాదాలు, ఎవరైతే అతిథి వచ్చాడో ఆయన పాదాలను వీరు కడిగారంట. ఆ నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్ల దగ్గరికి ఈ యొక్క ముంగీస వెళ్ళి ఏం చేసింది, ఇదంతా గమనిస్తూ ఉండి వెంటనే వెళ్ళి పొల్లిందంట. పొల్లిన వెంటనే ఏమైంది, ఆ భాగము బంగారం అయిపోయింది. దానం అంటే అది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండో వైపు దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస. ఇది అతిథి మర్యాద. అతిథి మర్యాద అంటే ఎలా చేయాలి, ఏమి అనేటటువంటిది అంశం మనం ఇక్కడ ఇచ్చాడు. ఇందులో మీకు వచ్చినటువంటి సందేహాలు మామూలుగా కలిగేటటువంటిది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధంలో అశ్వత్థామ బతికాడు, కృతవర్మ బతికాడు, కృపాచార్యుడు బతికాడు. ఎవరు వీళ్ళు? పాండవులు 5 కృష్ణుడు విన్నాము. పాండవులు 5 మంది ఉన్నారు. ద్రౌపది ఉంది, సాత్వికి ఎవరు అనేటటువంటి సందేహము రావచ్చు. అశ్వత్థామ ఎవరు అంటే కృపి కొడుకు, ద్రోణాచార్యుడు అంటే పాండవులకు కౌరవులకు గురువుగా ఉన్నాడనమాట. అతని యొక్క కొడుకు ఎవరంటే అశ్వత్థాముడు. మరియు కృతవర్మ, ఈ కృతవర్మ మరియు సాత్వికి ఇద్దరు వచ్చేసేసి యదువంశానికి చెందినటువంటి వీరులు. వీళ్ళలో సాత్వికి అనేటటువంటి ఆయన అర్జునుని యొక్క మిత్రుడు, అర్జునుడితో పాటు విద్యాభ్యాసం నేర్చుకుంటాడు, కృష్ణుని యొక్క భక్తుడు. కాకపోతే సాత్వికి పాండవుల పక్షాన ఉండి బతుకుతాడు, కృతవర్మ వచ్చేసి ఆ పక్క కౌరవుల పక్షాన ఉండి మిగులుతాడు. ఇక కృపాచార్యులు అంటే ద్రోణుడు రాకముందు పాండవుల కౌరవులకు గురువుగా ఉండేటటువంటి అతను ఈ కృపాచార్యుడు అనమాట. వీళ్ళందరిలో కూడా మళ్ళా అశ్వత్థామ ఒకడే సప్త చిరంజీవులు అనమాట. చిరంజీవి అంటే చావు లేనటువంటి వరాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు చిరంజీవులు అంటారు. అలా ప్రపంచంలో 7 సప్త చిరంజీవులు చెప్పుకోవచ్చు. అందులో అశ్వత్థామ ఒకడు. అశ్వత్థామ ఎందుకు చిరంజీవి అయినాడు అంటే అతనికి శాపం. నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులు, పాండవులకు 5 మంది కొడుకులు, వాళ్ళని ఉప పాండవులు అంటారు. శృతసోముడు, శృతకీర్తి, శృతాసనుడు అని చెప్పి ఇలా పేర్లు ఉంటాయి ఉప పాండవులకి. 5 మందికి 5 పేర్లు. శతానికుడు అని చెప్పి ఈ 5 మంది నిద్రిస్తున్నప్పుడు పాండవులు అనుకొని ఈ అశ్వత్థామ వేసి చంపేస్తాడనమాట. కాబట్టి ఇలా చంపినావు అని చెప్పి నువ్వు కురిపిపోయి విశ్వం ఉన్నంత కాలము నువ్వు అలాగే సంచరించు అని చెప్పి కురుపు వ్యాధితో శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. అలా ఆయన తర్వాత వేదవ్యాసుడు, తర్వాత బలిచక్రవర్తి. వామనుడు వచ్చినప్పుడు 3 పాదాలు ఎక్కడ అంటే, ఒకటి భూమి మీద, 2 ఆకాశం మీద, 3 తన తల మీద పెట్టినప్పుడు పాతాళ లోకంలోకి తొక్కేస్తాడు ఆయన బలిచక్రవర్తి. తర్వాత పరశురాముడు, పరశు అంటే గొడ్రగొడలి ఆయుధంగా కలిగినటువంటి పరశురాముడు, ఆంజనేయుడు, ఇలా అన్నమాట. వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే విభీషణుడు ఎవరు? రావణుని యొక్క తమ్ముడు. వీళ్ళందరూ కూడా సప్త చిరంజీవులు. అంటే చరిత్ర ఇక్కడ ఇంకో అర్థం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకు మరణము లేదు అనేటటువంటిది ఒక అర్థంతో పాటు వీళ్ళ యొక్క కీర్తి అనేది ఎప్పటికీ నిలబడి ఉంటుంది. అలా సప్త చిరంజీవులుగా మనము చెప్పుకుంటాం అన్నమాట. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత ధర్మరాజు కూర్చొని బాధపడుతూ ఉంటే కృష్ణుడు వచ్చి చెప్తాడనమాట, నా వల్లే ఇంత జరిగిందంటే నీ వల్ల కాదు నాయన ఇది జరిగింది అని చెప్పి ఎవరు చెప్తారంటే వేదవ్యాసుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? ఒకప్పుడు నేను దేవలోకంలో ఉన్నప్పుడు అందరికీ చాలామందికి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఎలా జరిగింది ఏమి అనే దానికి మూలం ఎక్కడుందిరా అంటే, ఒకసారి భూదేవి
భూమిపైన భారం ఎక్కువ అయిపోయింది, నా యొక్క భారాన్ని తగ్గించండి అని చెప్పి బ్రహ్మాది దేవతలకు మునులకు అందరికీ మొక్కుంటుందన్నమాట. ప్రాధేయపడితే అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారు, ఖచ్చితంగా మేమందరము కూడా నీ భూమి మీద యొక్క భారాన్ని పోగొట్టేస్తాము అని చెప్తే, మీరు నాకు చెప్పి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతకాలమైనా కూడా భారము మోయలేకపోతుంది, పాపం పెరిగిపోతుంది అనమాట. భూమి మీద జనాభా ఎక్కువ అయిపోతారు, ఎలా పోవాలి అంటే అప్పుడు చెప్తారనమాట. ఒకానొక ధృతరాష్ట్రునికి కురువంశంలో దుర్యోధనుడు వాళ్ళ వంశస్థులు 100 మంది, వాళ్ళ తరపున ఎంతమంది వస్తారో ఆ రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, జనాలందరూ కూడా వధించబడతారు అని చెప్పి అక్కడ ఇచ్చినటువంటి శాపం. ఎందుకు ఆ శాపంతో ఇక్కడ కురుక్షేత్రంలో మొత్తము జరిగిపోతుందన్నమాట. ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత 36 ఏళ్ల తర్వాత, అయిపోయిన 36 ఏళ్ల తర్వాత గాంధారీదేవి, గాంధారి అంటే ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క భార్య. ఈమె గుడ్డిది కాదు, తన భర్తకు కంటి చూపు లేదని చెప్పి నా భర్తకు లేనటువంటి చూపు నాకెందుకు అని చెప్పి భర్త మీద గౌరవంతో ఆమె కూడా తన ఒక పవిటను చించేసి నలగినటువంటి వస్త్రాన్ని కట్టేసుకుంటుందన్నమాట, ఏకవస్త్రం ఆమె. అటువంటి ఆమె శాపం ఇస్తుంది. ఏ శాపం ఇస్తుంది? ఇంత చేసినావు నువ్వు కృష్ణుడా, నీకు తెలీదా? నువ్వు ఆపాలనుకుంటే ఎప్పుడో యుద్ధాన్ని ఆపవచ్చు, నీ మాటలతో చేసావు కాబట్టి నీ వంశమే నాశనం అయిపోతుందంటే, ఇంతకుముందే నువ్వు యదువంశ వీరుల్ని ఎవ్వరూ చంపలేరు, యాదవుల్ని, వాళ్ళే కొట్టుకొని చనిపోతారు అని చెప్పి మౌసల పర్వం అని చెప్పి ఒక పర్వం ఉంది. ఆ పర్వంలో భారతంలో ఉండేటువంటి పర్వాల్లో ఒక ముసలం అనేటటువంటిది ఒకటి పట్టి ఈ యాదరాజులందరూ కూడా వాళ్ళే కొట్టుకుంటారు. ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా అనాథగానే చనిపోతాడు. శ్రీకృష్ణుడు మరణం విషయంలో కూడా అంతే. ఒక వేటగాడు నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అదేదో జంతువు అనుకుని ఒక బాణాన్ని సంధించినప్పుడు అరికాళ్ళలో నుంచి మోకాలు వరకు వస్తుందన్నమాట. ఆ యొక్క నొప్పిని తాటలేక సాధారణంగా అందరూ మాదిరిగా విలవిలలాడి చనిపోతాడు. కృష్ణునికి ఎవరిచ్చారు శాపము? గాంధారి ఇచ్చినటువంటి శాపం. యదువంశం మొత్తం నాశనం అయిపోవాలి అంటే, కృష్ణుడు యదువంశుడే కదా, కృష్ణుడు ఒకడు మిగిలాడంటే మళ్ళీ మొత్తం యదువంశం అంతా ఏర్పడుతుంది. కాబట్టి ఆ 36 ఏళ్ల తర్వాత వాళ్ళు చనిపోతారు. ఇందులో యుద్ధంలో మిగిలినటువంటి కృతవర్మ మరియు సాత్వికి వీళ్ళిద్దరూ కూడా ఆఖరికి యాదవులే కాబట్టి యదువంశంలో యుద్ధవీరులు, మహాయుద్ధవీరులు అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చంపుకొని చనిపోతారు. ఆ విధంగా మహాభారత ప్రస్థానం అనేదంతా ముగుస్తుంది. ముగిన తర్వాత చివరి అంశం ఏమిటి అంటే స్వర్గారోహణ పర్వం. స్వర్గారోహణ పర్వం అంటే చనిపోయిన తర్వాత అంతా స్వర్గానికి వెళ్ళేటటువంటిది. వెళ్తూ 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 అందరూ వెళ్తారు, ఒక్కొక్కడు పడిపోతూ వస్తాడు, పక్కన వస్తూ పడిపోతూ ఉంటారు, ఏమి అని కారణాలన్నీ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ధర్మరాజు చెప్తూ ఉంటాడనమాట. ఇలా 5 మంది పోయినప్పుడు ఒక ధర్మరాజు వెనక ఒక కుక్క మాత్రమే, శునకము అంటారు తెలుగులో, గ్రాంధిక భాషలో. శునకము, మగ కుక్కనైతే శునకము అంటారు, ఆడ కుక్కనైతే శుని అంటారనమాట. వాటికి కూడా, జంతువులకు కూడా మగ ఆడ పేర్లు ఉంటాయి, మనుషులు ఎలా పెట్టుకుంటారు అలా. ఒక శునకము, మగ శునకం వస్తుంది. స్వర్గం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రశ్న అడుగుతారనమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు రావాలి, మీకు ఎవరిని పంపించమంటావని అడిగితే ధర్మరాజు, నాతో పాటు ఈ కుక్కను కూడా నా వెనకంటి వచ్చింది, నా తమ్ముళ్ళు ఎవరు కూడా రాలేకపోయినారు నా వెనకంటి, వాళ్ళు చనిపోయారు కాబట్టి దీనికి అంటే, అప్పుడు వెంటనే ఆ శునక రూపంలో ఉండేటటువంటిది యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి మళ్ళీ అందరినీ కూడా వీళ్ళందరినీ కూడా స్వర్గానికి చేర్చడం జరుగుతుంది. ఇది లాస్ట్లో ఉండేటటువంటి స్వర్గారోహణ పర్వం. ఈ పర్వాలతో ఈ భారతం అనేటటువంటి కథ మొత్తం కూడా ఆడికి సమాప్తమైపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న అంశాన్ని, ఆ యొక్క యాగాన్ని, పాపం చేసినప్పుడు చేసేటటువంటి యాగం, రాజులు పాపం చేస్తే చేసే యాగం ఏంటి? అశ్వమేధ యాగం. మరి రాజులు తెలిసి కూడా ఎందుకు సార్ పాపం చేస్తారు అంటే, అది రాజ్యకాంక్ష అని చెప్పి ఒకటి చెప్పవచ్చు, పాలించడం అనేటటువంటిది ఒకటి చెప్పవచ్చు అనమాట. ఒకరు ఉండాలి అంటే ఒకటి ఉంది అంటే ఇంకోటి లేకుండానే చేసుకోవాలి. ఆ యొక్క కారణం చేత అశ్వమేధ యాగం చేయవలసి వచ్చిందనమాట. ఎంతోమందిని చంపాడు. ఇక అశ్వమేధ యాగం అంటే చెప్పుకున్నాం, ఒక గుర్రానికి మోపురం పైన ఒక జెండా కట్టి వదిలేస్తారు. అది ఎంత ప్రదేశం దొరుకుతుందో అదంతా ఆ రాజుదే. ఒకవేళ ఎవరన్నా దాన్ని బంధిస్తే ఈ రాజు వచ్చి యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలన్నమాట. ఆ గుర్రం ఎంతవరకు తిరిగితే అది వాళ్ళకే సొంతం, ఆ భూమి అంతా. దాన్ని అశ్వమేధ యాగం అంటారనమాట. రామాయణంలో కూడా మనకు అశ్వమేధ యాగం కనపడుతుంది. అప్పుడే కుశ లవుడు, మామూలుగా రాముడి యొక్క బిడ్డలు ఎవరంటే లవకుశ అంటారు, కాదు కుశ లవుడు అన్నమాట. మొట్టమొదట సాధారణంగా ఉండేటువంటి డౌట్, ఇద్దరు కవల పిల్లలు పుట్టారనుకోండి, ముందు పుట్టినవాడు పెద్దోడు అంటారు, వెనక పుట్టినవాడిని చిన్నోడు అంటారు. కానీ హిందూ సంప్రదాయ ప్రకారము ముందు పుట్టినవాడు చిన్నవాడు, వెనక పుట్టినటువంటి వాడు పెద్దవాడు. ఎలా అంటే ఇంకా నిరూపించాలంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఇద్దరు పుడతారు. వాళ్ళని సంహరిస్తాడనమాట విష్ణువు అవతారాలు ఎత్తి. వాళ్ళల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ భారతం మొత్తము అంతము అయిపోతుంది. ఇది ఈ అతిథి మర్యాద అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి విషయం.
పాఠంకు మించినటువంటి వీళ్ళ యొక్క అశ్వత్థామ కృతవర్మ ఈ యొక్క ధర్మరాజుకు సంబంధించినటువంటి కొన్ని చిన్న సందేహాలు